ఈ ఒక్క ఆయిల్ అండి మీ హెయిర్ ఎంత లాస్ అయిపోయినా, గ్రోత్ తగ్గిపోయినా, డ్రై అయిపోయినా, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా, పల్చగా అయిపోయిన జుట్టు కుచ్చులుగా ఊడిపోతున్నా సరే ఈ ఒక్క ఆయిల్ని ట్రై చేయండి. మీ హెయిర్ ఎంత గ్రోత్ అవుతుందో ఊడటం కూడా రాలుతుంది. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఎవరైనా హెయిర్ బాగా గ్రోత్ అయిందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నావే, నీ హెయిర్ ఇంత బాగా లాంగ్ అయింది అని అడుగుతాం కదా. అయితే వాళ్ళు ఏదో సొంతగా కొన్ని ఆయిల్స్ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తూనే ఉండాలి. అలాగే నన్ను చాలామంది అడుగుతారు, మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారక్క అని చెప్పేసి. నేను ఇంట్లో నేను ఓన్గా హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ఒకటి ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తాను. ఈరోజు ఆయిల్ మీకు షేర్ చేస్తాను చూడండి. నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాను, ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది. ఇప్పుడే మీరు ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో. ఓకే అండి, ఈ ఆయిల్ కోసం నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశానో చెప్తాను చూడండి. ఇది వచ్చేసి రోజ్మెరీ అండి. మీకు ఇది అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో, మీషోలో కూడా దొరుకుతుంది. మెంతులు, అలాగే కలోంజీ సీడ్స్. కలోంజీ కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతుందండి. కరివేపాకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకును తీసుకొని, ఇవి వచ్చేసి శంకు పుష్పాలండి. బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అని అంటారు ఇంగ్లీష్లో. ఇవి కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. కుదిరితే అన్ని ప్రోడక్ట్స్ లింక్స్ నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. కొబ్బరి నూనె తీసుకోండి. ఇది గానిగల దగ్గరికి వెళ్ళి చిప్పలిస్తే ఇస్తారండి వాళ్ళు. స్వచ్ఛమైన ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. అంటే మీరు బయట కొన్న ఆయిల్స్ కంటే మీరు స్వయంగా కొబ్బరి చిప్పల నుంచి తీసినటువంటి ఆయిల్ యూజ్ చేయడం చాలా మంచిది. కరివేపాకు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. అలాగే శంకు పుష్పాలను వేసుకోండి. అలాగే రోజ్మెరీ అండి. ఫ్లేవర్, ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం రోజ్మెరీ అంటే. ఎస్, ఇలా 1 by 1 ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు నేను మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 by 1 మెంతులు అవన్నీ వేసేసుకోండి. మీ దగ్గర అలోవెరా ఉంటే వాటిని కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలోవెరా, చాలామందికి అలోవెరా పడదండి, హెయిర్ ఫాలింగ్ బాగా జరుగుతుంటుంది. నేను అది స్కిప్ చేస్తాను చాలా వరకు కూడా. ఎస్, ఇలాగా సిమ్లో పెట్టుకోండి. తక్కువ మంటలో పెట్టుకొని అవి మాడకుండా నిదానంగా చిన్నగా ఇలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఒక 2 నిమిషాలు మాత్రం చక్కగా ఇది ఆయిల్లో మొత్తం అంతా కలిసిపోవాలండి. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోవాలన్నమాట. ఇలాగా సన్న మంట మీద పెట్టుకోండి. ఎక్కువ కిలోల ఆయిల్ తయారు చేసేసుకోవద్దండి, లిమిట్గా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? చాలామంది పెద్ద గాజు సీసాల్లో నిల్వ ఉంచుకోవాలని చాలా చేస్తారు. అలా చేసుకోవద్దు. తక్కువ ఆయిల్ యూజ్ చేసుకోండి. మళ్ళీ కావాలంటే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకోండి. మనకైతే ఇలా మంచి ఆయిల్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ ఆయిల్ని ఏదన్నా గాజు దాంట్లో నిల్వ ఉంచుకోండి, ప్లాస్టిక్ వాటిల్లో పోసుకోవద్దండి. ఓకేనా? చక్కగా మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత మన హెయిర్ మీద ఏమీ డస్ట్ పొల్యూషన్ లేకుండా శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని అప్లై చేసుకోండి. ఓకేనా? ఇది మీకు అంటే ఎలా అంటే యూజ్ చేస్తారంటేనండి, వారంలో 2 సార్లు, వారంలో 3 సార్లు, రాత్రిపూట పడుకోబోయే ముందైనా సరే. చాలామంది ఎర్లీ మార్నింగ్ బయటికి వెళ్తూ ఉంటారు, వాళ్ళు హెడ్ బాత్ చేసే అలవాటు ఉంటుంది. అలాంటప్పుడు నైట్ టైం అప్లై చేసుకోవచ్చు అనమాట. చక్కగా రూట్స్కి అంతా వెళ్ళాలండి, హెయిర్ లోపలికి అంతా వెళ్ళిపోయేలాగా ఈ ఆయిల్ని అప్లై చేసుకోండి. పిల్లలకి కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ యూజ్ చేయొచ్చు. మీ జుట్టు చాలా 90% కూడా హెయిర్ ఫాలింగ్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. హెయిర్కి ఆయిల్ అప్లై చేసేటప్పుడు కంపల్సరిగా మసాజ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. గోరువెచ్చగా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా చేసిన తర్వాత 1 రోజు ఆగిన తర్వాత మీరు హెడ్ బాత్ చేయండి. అది కూడా షాంపూల కంటే కుంకుడుకాయ యూజ్ చేయటం, షీకాయ యూజ్ చేయటం చాలా బెస్ట్ అనమాట. ఇలాగా చక్కగా హెయిర్కి అంతా ఆయిల్ అప్లై చేసి ఇట్స్ ఓకే, వదిలేయండి 1 డే అంతా. నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేయండి. హెయిర్ గ్రోత్ అయితే చాలా దట్టంగా ఉంటుందండి. హెయిర్ ఫాలింగ్ అనేది ఫస్ట్ 99% కంట్రోల్ అవుతుంది. యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అంత పవర్ఫుల్ అనమాట. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసి యూజ్ చేయండి. కంప్లీట్గా వీడియో చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోద్దు. అండ్ ఇంకొకటి, ఇది నా ఒరిజినల్ హెయిరేనండి. చాలామంది ఇది మీ ఒరిజినల్ హెయిరా అని అడుగుతున్నారు. ఇది నా ఒరిజినల్ హెయిరే. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్.